మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది। మరి వాళ్ళకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 50% దాటకూడదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది। అప్పుడు ఏ రకంగా వాదనలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు రకంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయలేకుండా చేతులెత్తేసి ఈరోజు తూతూ మంత్రంగా మరి జనాభా లెక్కలు సేకరణ చేస్తున్నటువంటి శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 56% జనాభా ఉంటే 42% లెక్క చూపించి ఆ 42%లో కూడా 10% ఒరిజినల్ బీసీలను పెట్టి 10% ముస్లింలను కలిపి ఈరోజు దాన్ని 42% అని చెప్పి చివరికి వచ్చేసరికి అది లేదు అనకుండా ఈరోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ। మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది। నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోజైనా మరి ఏ ఒక్క టర్మ్ అయినా సరే బీసీ ముఖ్యమంత్రిని చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాలలో చెప్పాలి। ఏ ఒక్క రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి పార్టీ ఈరోజు మిగతా పార్టీలను నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను। అందుకే భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్తో ఈరోజు సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పార్టీ। మహాత్మా గాంధీ తర్వాత ఎవరికైనా మహాత్ముడిగా ఈ దేశ ప్రజలు కొలుస్తున్నారంటే అది జ్యోతిరావు పూలే గారిని మహాత్ముడిగా కొలుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి బడుగు బలైన వర్గాలకు మరి స్ఫూర్తి చేసి సేవ చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే। భారతీయ జనతా పార్టీ జ్యోతిరావు పూలే చూపినటువంటి బాటలో ఆయన స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సేవ చేయడంలో ముందుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం।